హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. కింది వాటిని ప్రారంభించిన సంవత్సరాల ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి. ప్రారంభించిన సంవత్సరాల ఆధారంగా వరుస క్రమంలో అమర్చమని అడిగాడు. ఇక్కడ వరుస క్రమంలో అమర్చండి. నీతి ఆయోగ్, ప్రణాళికా సంఘం, సిఎస్ఓ, జాతీయ అభివృద్ధి మండలి, వీటిని క్రమంలో అమర్చమని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ప్రణాళికా సంఘం, సిఎస్ఓ, జాతీయ అభివృద్ధి మండలి, నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వీటిలో సరైన వాటిని అడిగాడు. ప్రపంచంలో ప్రణాళికలను ప్రారంభించిన మొదటి దేశం యుఎస్ఎస్ఆర్. సూచనాత్మక ప్రణాళికలను అమలు చేసిన మొదటి దేశం ఫ్రాన్స్. నిరంతర ప్రణాళికను జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నీతి ఆయోగ్ చైనాలోని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ ఆధారంగా ఏర్పాటు చేశారు. దీంట్లో సరైనవి గుర్తించమని అడిగాడు. ఇక్కడ సరైన వాటిని కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ఆర్థిక సంఘంలో క్షితిజ సమాంతర పంపిణీ హారిజంటల్ డెవలప్మెంట్ కోసం కేటాయించిన ప్రమాణాలు, భారాలను జతపరచండి. ఈ వైపు ప్రమాణాలు ఇచ్చాడు, ఈ వైపు భారాలు. భౌగోళిక ప్రాంతం, అడవులు, జీవారణ్యం, ఆదాయ వ్యత్యాసం. ఈ వైపు భారాలు ఇచ్చాడు. చూడండి, ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల వాటాలను ఆధారంగా చేసుకొని కింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో, ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆరోహణ క్రమంలో జతపరచమని అడిగాడు. చూడండి, ఇక్కడ సరైన ఆప్షన్ 3 అనేది ఆరోహణ క్రమం. ఆప్షన్ 3 అనేది ఆరోహణ క్రమం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, సరైన వాటిని అడిగాడు. వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం తొలి రాష్ట్రం కర్ణాటక. మన బడ్జెట్లో రుణాలు ఇవ్వడం అనే అంశం రెవెన్యూ వ్యయానికి సంబంధించినవి. మన బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ అనే అంశం మూలధన రాబడికి సంబంధించింది. 2016లో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ విత్త బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం పనితీరుపై సమీక్ష చేసింది వైవి రెడ్డి. సో దీంట్లో సరైన అంశాలు అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక మనం చూస్తే ఏ మరియు సి అనేవి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, సుగమ్య భారత్ అభియాన్ పథకంలో సరైనవి గుర్తించండి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి 2015 డిసెంబర్ 3న ప్రారంభించారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం రోడ్డు భద్రత కార్యక్రమం. ఈ పథకం ప్రధాన ఉద్దేశం వికలాంగుల సంక్షేమ పథకం. వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి కనుక మనం చూస్తే ఏ మరియు సి స్టేట్మెంట్ మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, పేదరిక నిర్మూలనకు సంబంధించి కింది అంశాల్లో సరైనవి గుర్తించండి. చూడండి, పేదరిక నిర్మూలనకు సంబంధించి సరైనవి గుర్తించండి. 5వ ప్రణాళికను పేదరిక నిర్మూలన ప్రణాళిక అంటారు. 5వ ప్రణాళికను 20 సూత్రాల పథకాన్ని 6వ ప్రణాళికలో ప్రవేశపెట్టారు. సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి తలల లెక్కింపు పద్ధతి. వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైన వాటిని కనుక ఒకసారి చూస్తే ఏ మాత్రమే సరైనది, అనగా 5వ ప్రణాళికను పేదరిక నిర్మూలన ప్రణాళిక అంటారు అనేది మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం ఏది? ఆన్సర్ అక్టోబర్ 17. భారతదేశంలో ప్రచన్న నిరుద్యోగిత కింది దేనితో సంబంధం కలిగి ఉంది? భారతదేశంలో ప్రచన్న నిరుద్యోగిత కింది దేనితో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ వ్యవసాయ రంగం మరియు గ్రామీణ ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. ఈ వైపు పథకాలు ఇచ్చాడు, ఈ వైపు ప్రారంభించిన సంవత్సరాలు ఇచ్చాడు. పథకాలు ప్రారంభించిన సంవత్సరాలను జతపరచమని అడిగాడు. ఇనామ్, ఎఫ్సిఐ, నాబార్డ్, నాఫెడ్, అగ్మార్క్. వీటిని ప్రారంభించిన సంవత్సరాలతో జతపరచమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ప్రారంభించిన శ్రేష్ఠ పథకానికి, భారత ప్రభుత్వం ప్రారంభించిన శ్రేష్ఠ పథకానికి సంబంధించి కింది ప్రకటనలో సరైనది తెలపండి. ఇది లక్ష్య ప్రాంతాల్లో ఉన్న ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ విద్య కోసం ప్రారంభించింది.
ఈ పథకాన్ని 2022 జూన్లో కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. షెడ్యూల్ కులాల సంఘంలోని అట్టడుగు ఆదాయ వర్గానికి చెందిన విద్యార్థులు శ్రేష్ఠ జాతీయ ప్రవేశ పరీక్ష ద్వారా ఈ పథక ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక చూస్తే ఏసీ మాత్రమే సరైనది. కింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమని అడిగి కమిటీ వాటి అధ్యక్షుడిని ఇచ్చాడు. వ్యవసాయ కమతాలపై అధ్యయనం చేసిన కమిటీ, కేంద్ర ప్రయోజిత పథకాలు, సమాజ అభివృద్ధి పథకం, మూలధన ఖాతా. వీటి అధ్యక్షులను జతపరచమనిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. బ్రెట్టన్ వుడ్స్ కవలలంటే IMF, IBRD. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది IMFకు సంబంధించింది. WTO ప్రధాన కార్యాలయం జెనీవా. వీటిలో సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి. హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టంలో లేని ఏ సెక్షన్ ఆధారంగా కౌలుదారులకు యాజమాన్య హక్కులు కల్పించారు? ఆన్సర్ 38E. నెక్స్ట్ క్వశ్చన్, శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ 2022 ఆధారంగా ఆరోగ్య సూచికల్లో సరైన అంశాలను గుర్తించండి. జనరల్ రేటు ప్రతి 1000 జనాభాకు తెలంగాణలో 16.4, భారతదేశంలో 19.5గా నమోదైంది. మరణాల రేటు ప్రతి 1000 జనాభాకు తెలంగాణలో 6, భారతదేశంలో 6గా నమోదైంది. ప్రసూతి మరణాల రేటు తెలంగాణలో 56, భారతదేశంలో 103గా నమోదైంది. వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశలో ఏర్పాటు చేసే పారిశ్రామిక కారిడార్లను గుర్తించండి. మొదటి దశలో ఏర్పాటు చేసే పారిశ్రామిక కారిడార్లు. ఆన్సర్ హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ నాగ్పూర్, హైదరాబాద్ బెంగళూరు. కింది వాటిని జతపరచండి. చూడండి, కింది వాటిని జతపరచండి. పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, NIMZ వైద్య పరికరాల ఉత్పత్తి పార్క్, హరిత చిన్న పరిశ్రమల పార్క్ ఈ వైపు కలిగి ఉన్న ప్రాంతాలను అడిగాడు. ఇక్కడ సరైన జత కనుక చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, 1956 పారిశ్రామిక తీర్మానంలో సరైన అంశాలను గుర్తించండి. ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా 1956 పారిశ్రామిక తీర్మానంలో సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. VHub, T-Hub, T-Works, T-Wallet. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, 2023 ఆర్థిక సర్వే. ఇక్కడ చూడండి, 2023 ఆర్థిక సర్వే ప్రకారం అన్ని రకాల విద్యుత్ కనెక్షన్ల పరంగా తక్కువ శాతం ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ మంచిర్యాల. నెక్స్ట్ క్వశ్చన్, సరైన అంశాలను గుర్తించమని అడిగాడు. చూడండి, సరైన అంశాలు: తెలంగాణలో 2022-23లో జాతీయ రహదారుల పొడవు 4983 కిలోమీటర్లు. తెలంగాణలో 2022-23లో R&B శాఖ రోడ్డు పొడవు 28,278 కిలోమీటర్లు. తెలంగాణలో 2022-23లో పంచాయతీరాజ్ శాఖ రోడ్డు పొడవు 68,200 కిలోమీటర్లు. తెలంగాణలో GHMC రోడ్డు పొడవు 9,013 కిలోమీటర్లు. వీటిలో సరైన అంశాలు అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సామర్థ్యం: జూరాల ప్రాజెక్ట్, పోచంపాడు ప్రాజెక్ట్, పులిచింతల, పాలేరు. వీటిని జతపరచమని అడిగాడు. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆన్సర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఓన్లీ ABC మాత్రమే సరైనవి. మహిళా శక్తి కేంద్రాల గురించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. చూడండి, మహిళా శక్తి కేంద్రాల గురించి సరైనవి గుర్తించండి. ఇది కేంద్ర ప్రయోజిత పథకం. కేంద్ర రాష్ట్ర వాటాలు 50:50 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ పథకాన్ని 2017 నవంబర్లో ప్రవేశపెట్టారు. వీటిలో సరైనది ఒకసారి చూస్తే AC మాత్రమే సరైనవి. 2004లో కింది వస్తువుల ఎగుమతి ప్రోత్సహించేందుకు రూపొందించిన విశేష కృషి ఉప యోజనలోని వస్తువుల పేర్లు. ఆన్సర్ పండ్లు, కూరగాయలు. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే.
కింది వివరణలను చదవండి సరైనవేవో తెలపండి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు స్వయం ఉపాధిని కల్పించడానికి డాక్రా పథకం ఉద్దేశించినది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని 1980లో ప్రవేశపెట్టారు. ఉద్యోగితా స్థితిని లెక్కించడానికి సాధారణ స్థితి, వారపరమైన స్థితి, రోజువారీ స్థితి అనే 3 భావాలను సంస్థ వాడింది. గ్రామీణ ప్రాంతాల్లో వేతన ఉపాధిని కల్పించడానికి ప్రధానమంత్రి రోజ్గార్ ఉద్దేశించింది. చూడండి, ఇక్కడ సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో 3 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి, అనగా ABC మాత్రమే సరైనవి. బాలామృతం పొందడానికి లబ్ధిదారు వయస్సు ఎంత ఉండాలి? ఆన్సర్ 7 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు. తెలంగాణ రాష్ట్రానికి ఏ పన్నుల ద్వారా ఎక్కువ రాబడి లభిస్తుంది? ఆన్సర్ రాష్ట్ర వస్తు సేవా పన్ను. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వ పథకం భారత్ నిర్మాణ్ యోజనలో లేనిది ఏది? ఆన్సర్ గ్రామీణ విద్య. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.